సంవత్సరం వరుస సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ విజయాలతో సంచలనాలు సృష్టిస్తోన్న మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన నూతన చిత్రం హృదయపూర్వం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణను దక్కించుకుని భారీ సక్సెస్ సాధించింది. తొడరుం, ఎంపురాన్ తర్వాత ముచ్చటగా మూడో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు రాగా ప్రేక్షకుల నుంచి అద్దిరే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మాలవికా మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే క్లౌడ్ కిచెన్ నడిపించుకునే సందీప్కు వయసు మీద పడినా పెళ్ళవదు. తన గురించి ఆలోచించేవారు కూడా ఉండరని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదిలా ఉండగానే ఓ రోజు సడన్ గా హార్ట్ ఇష్యూ రావడంతో అదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన పూణేకి చెందిన ఓ రిటైర్డ్ కర్నల్ గుండెను సందీప్కు అమరుస్తారు. ఆపై సందీప్కు సహాయకుడిగా ఓ మేల్ నర్స్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని నెలల తర్వాత కల్నల్ కూతురు హరిత తన తండ్రి జ్ఞాపకాలను మరువలేక అతని గుండె ఉన్న సందీప్ను తన ఎంగేజ్మెంట్కు రావాలని ఆహ్వానిస్తుంది. 2 రోజుల కోసమని అక్కడికి వెళ్లిన సందీప్ అనుకోకుండా నెల రోజులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో హరిత తన తల్లితో, అక్కడి వారందరితో కలిసిపోవడం, వాళ్లకున్న చిన్న చిన్న సమస్యలను తీరుస్తూ తనకు ఏం కావాలో, ఎలా ఉండాలో కూడా తెలుసుకుంటాడు. ఈ క్రమంలో హరిత పెళ్లి ఏమైంది, అతని ప్రయాణం ఎన్ని అనుభూతులను మిగిల్చింది అనే పాయింట్తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్స్టార్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ చూడని వారు, అసలు తెలియని వారు ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ హృదయపూర్వం సినిమా చూసేయండి. ఎక్కడా ఎలాంటి అసభ్యత, అశ్లీలతకు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సింపుల్ హ్యూమర్ టచ్తో మూవీ సాగుతుంది.